నమస్తే, వెల్కమ్ టు సస్సి టీవీ. కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణమి రోజున గంగా స్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజున దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది. కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగువారు నది స్నానం, దీపదానం, శివ పూజలు చేస్తారు. ఉసిరి దీపాలు పెట్టి దానం ఇస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమిని ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ దీపావళి పండుగ వెళ్ళిన 15 రోజుల తరువాత కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని దేవతల దీపావళి అంటారు. ఈ రోజున దేవతలు స్వర్గం నుండి భూమికి దిగివచ్చి గంగా నది తీరం వద్ద దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకుంటారు అని నమ్ముతారు. దేవ దీపావళి రోజున వారణాసి ఘాట్లను లక్షలాది దీపాలతో అలంకరిస్తారు. గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లు ఈ రోజున ఆకాశంలో నక్షత్రాలు నేల దిగి వచ్చినట్లు అత్యంత ప్రకాశంతో మెరిసిపోతాయి. దీపాల వెలుగుతో నక్షత్రాలు భూమిపైకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం వారణాసి అందాన్ని మరింత పెంచుతుంది. భక్తులు దీనిని చూడడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తారు. దేవ దీపావళి రోజున శివుడిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో డబ్బులకు, ధాన్యాలకు కొరత ఉండదు. పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2 గంటల 58 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15న జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. వీలైతే ఈ రోజున గంగా స్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ రోజు ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటండి. కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కకు పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేయండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి కలుగుతుంది అని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను పారాయణం చేయడం ద్వారా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సత్యనారాయణ భగవానుని కథను పఠించడం లేదా వినడం ద్వారా భక్తులకు అన్ని రకాల కష్టాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని 11 తులసి దళాలతో పూజించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడు ధన ధాన్యాలకు కొరత ఉండదు అని, ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి అని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున 11 పిండి దీపాలను తయారు చేసి ఆ దీపాలను స్వచ్ఛమైన దేశీ నెయ్యితో నింపండి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇంట్లోని పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర 11 మట్టి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు.